సో మొత్తానికి 3 విజిల్స్ వచ్చేసినాయి, దాంట్లో పవర్ అయిపోయింది, గ్యాస్ పెట్టుకున్నా 3 విజిల్స్ వచ్చేసినాయి, ఇంకా రైస్ అయిపోయింది. అంటే 6 రైస్, 6 అన్నం, చికెన్ కర్రీ. ఓకే, దుమ్ము దులిపేయటమే. ఇది గ్యాస్ పోయేంత ఓపిక లేదు, చీకటి పడిపోతుంది, మళ్ళీ కష్టం. అందుకని ఆవిరి వస్తూనే ఉంటుంది, ఏం కాదు. వస్తే ఏమవుతుంది, అది ఎక్కువ ఉంటే ఏమవుతుందంటే మాడిపోతుంది, అందుకని తీసేసాము. ఈ లోపల చికెన్ చూడండి, అద్భుతంగా ఉందండి. చికెన్ గ్రేవీ ఈజ్ రెడీ. దీనికి ఇంత కర్రీ కావాలి, ఎందుకంటే రైస్ ఎంత ఉంటే అంత కర్రీ కావాలి. ఆరికలు, కొర్రలు ఇవన్నీ కూడా వాటర్ కంటెంట్ని లాగేస్తూ ఉంటుంది. సో అద్భుతంగా ఉంది. చికెన్ కూడా బాగా ఉడికింది, అద్భుతంగా ఉంది. చాలు. సో ఫస్ట్ రైస్ పెట్టుకున్న తర్వాత ఇది మొత్తానికి అయిపోయింది. 6 అన్నం. వాస్తవానికి ఆవిరంతా పోయేదాకైతే బాగుంటుంది. ఏం టేస్ట్ ఉంటుందండి 6 అన్నం అయితే. కొర్రల కంటే సూపర్ అండి, అండు కొర్రల కంటే సూపర్. ఇంకా ఇది మేము ఇంకా చికెన్ వండేసి డైరెక్ట్గా కడగకుండా కుక్కర్ కూడా పెట్టేసాం, అందుకే ఈరోజు మాడలేదు. బాగుంది. కొత్త ప్రాంతం కదా, లేట్ అవుతుంది, త్వరగా తినేసి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఏరియా మంచిది కాదు. మన కారు మీద గాడ్స్ అనే పేరు కనపడ్డా కూడా వాళ్ళ క్రైస్తవులు అనే డౌట్ వచ్చింది. కొంతమంది మిషనరీలు సలహాలు కూడా చెప్పారు ఇక్కడ ఉండే పరిస్థితులను బట్టి. అందుకని త్వరగా లాగించుకొని వెళ్ళిపోవాలి. ఉండటానికి కాదు మనం వచ్చింది. సో ఇదనమాట. సో మొత్తానికి ఇది కాసేపు అవుతూ ఉంటుంది.